ఇంకొక పర్సనల్ డౌట్ ఏంటి అంటే దిస్ ఏఐ అనేది అందరికీ ఒకే రోజు తెలిసింది. అందరూ ఒకేసారి ఆ కోర్స్ గురించి నేర్చుకోవాల్సొచ్చింది. ఈ కమింగ్ టు ఫ్రెషర్ ఆర్ కమింగ్ టు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అవును. ఎవరన్నా సరే అవును. కోర్స్ నేర్చుకున్న తర్వాత. బట్ ఈ గ్యాప్‌లో లే ఆఫ్ చేయడం వల్ల మనం ఏమైనా స్కిల్డ్ పర్సన్‌ని అక్కడ లూజ్ అవుతున్నామేమో. వై కాంట్ వి గివ్ సమ్ టైమ్ అనే థాట్ ఎవరికైనా వచ్చిందంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మా కంపెనీస్‌లో బెంచ్ డేటా ఉంటది. హ్మ్. అంటే ఇంటర్నల్ రిసోర్సెస్ అంటాం. సో, దట్ ఇంటర్నల్ రిసోర్సెస్ విల్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ టు పెర్ఫార్మ్ ఎన్ ప్రాజెక్ట్. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చే ప్రాజెక్ట్స్ నాకు ఇంటర్నల్‌గా రిసోర్స్‌లో ఉన్న స్కిల్ సెట్స్‌కి మ్యాచ్ అవ్వట్లేదనుకోండి, మనం ఏం చేయలేం. ఓకే. సో, రీప్లేస్ చేయాలి. హుహు. దట్ డజంట్ మీన్ హి ఈస్ అన్‌స్కిల్డ్. హుహు. అతని స్కిల్ ఉంది. బట్ ఆ స్కిల్ ఇప్పుడున్న ప్రాజెక్ట్స్‌కి అలైన్ అవ్వదు. ఓకే. అది ఇప్పుడున్న ప్రాజెక్ట్స్‌కి అలైన్ అవ్వదు. దానికోసం వాళ్ళని రీప్లేస్ చేస్తున్నాం. హుహు. సో, డిమాండ్ బట్టి ఇట్స్ నాట్ లైక్ ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్. ఓకే. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ విచ్ ఆర్ నీడ్స్ టు బి దేర్ ఇన్ ప్రెజెంట్ సినారియో. ఓకే. కావాల్సిన స్కిల్ లేకపోవటం. అసలు స్కిల్ లేకపోవటం కాదు. హుహు. వాట్ స్కిల్ వి నీడ్ టు పర్ఫార్మ్ దీస్ ప్రాజెక్ట్స్, దట్ స్కిల్స్ విల్ బి మిస్ ఇన్ దోస్ క్యాండిడేట్స్. ఓకే. అందుకనే మిస్ అయిన స్కిల్ సెట్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మనం లే ఆఫ్ చేస్తున్నారు. ల్యాక్ ఓకే. ఆఫ్ స్కిల్ సెట్స్ అంటే ఏంటంటే, హ్మ్. ట్రెండింగ్‌లో ఉన్న మనకి ప్రాజెక్ట్స్ కావాలన్న రిలేటెడ్ ఏ స్కిల్ సెట్స్ ఉన్నా, ఆ స్కిల్ సెట్స్ పలానా హెడ్ కౌంట్‌లో లేదు కాబట్టి దే ఆర్ గెట్టింగ్ లేడ్ ఆఫ్. హుహు. అది. ఇఫ్ దే నీడున్న గెట్ స్కిల్స్. ట్రైన్డ్ దే విల్ గెట్ ద జాబ్ ఎగ్జాక్ట్‌లీ. ఎనీవేర్. ఓకే. నీడున్న స్కిల్ సెట్స్ వాళ్ళు ఉన్నాయనుకోండి, హ్మ్. దేర్ ఈస్ నో నీడ్. బట్ ఆ స్కిల్ సెట్స్ అలైన్ అవ్వాలి. వీళ్ళకి యెస్. స్కిల్స్ యెస్. లేవని కాదు. బట్ యెస్. ఇక్కడ కావాల్సిన స్కిల్స్ లేవు. ఓకే. దట్స్ ద డిఫరెన్స్.